హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ మూవీ రిలీజ్ కు 2 రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియదర్శి, శివాజీ, రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? నిర్మాతగా నానికి హిట్ దక్కిందా లేదా? చందుతో అంటే రోషన్, జావిలికి అంటే శ్రీదేవి ఓ ఫోన్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారుతుంది. ఒకరిని ఒకరు ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారు. తక్కువ కులం వాడైన జాబిలిని ప్రేమించడం ఆమె బావ మంగపతి అంటే శివాజీకి నచ్చదు. తమ అమ్మాయిని రేప్ చేశాడని చందుని పోకోస్ కేసులో ఇరికిస్తాడు. మంగపతి డబ్బు పలుకుబడి కారణంగా చందు తరపున వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రారు. చందుకు శిక్ష పడే టైంలో అనుకోకుండా లాయర్ తేజ అంటే మన ప్రియదర్శి ఎంట్రీ ఇస్తాడు. జూనియర్ లాయర్ అయిన తేజ అంటే ప్రియదర్శి చందు తరపున కోర్టులో ఎలా వాదించాడు? చందును నిర్దోషిగా కేసు నుంచి తేజ బయట పాడేశాడా? మంగపతి గురించి తేజ బయటపెట్టిన నిజాలేమిటి? ఈ కథలో మోహన్ రావు అంటే సాయి కుమార్, సీతారత్నం అంటే రోహిణి పాత్రలు ఏంటి అనేదే కోర్ట్ మూవీ కథ. కోర్ట్ రూమ్ డ్రామా కథాంశాలతో బాలీవుడ్, మలయాళం భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ సినిమాలే వచ్చాయి. కోర్ట్ రూమ్ సినిమాలు ఒకే లొకేషన్లో సాగుతాయి. కేవలం డైలాగ్స్ తోనే థ్రిల్ను పంచుతూ చివరి వరకు ఆడియన్స్ ను థియేటర్లో కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఈ ప్రయత్నంలో డైరెక్టర్ రామ్ జగదీష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పోకోస్ చట్టంలోని లోతుపాతులు ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. పోకోస్ చట్టం గురించి తెలియని కోణాలు ఈ సినిమాలో టచ్ చేశాడు. కులం, పగ, ప్రతీకారాల కోసం పోకోస్ లాంటి చట్టాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, చట్టంలోని లొసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులు ఏ విధంగా బలవుతున్నారన్నది అర్థవంతంగా సినిమాలో చూపించారు. రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే హై మూవ్మెంట్, సర్ప్రైజ్లు కోర్ట్ సినిమాలో కనిపించవు. క్లైమాక్స్ ఏంటనేది కూడా ఈజీగానే చెప్పొచ్చు. అయినా కోర్ట్ కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని కలిగించాడు దర్శకుడు. కోర్టులో ప్రియదర్శి వాదనలు, అతడు చెప్పే డైలాగ్స్, కేసుకు సంబంధించి రివీల్ చేసే ట్విస్ట్లు బాగున్నాయి. చందు ప్రేమ కథ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. ఈ టీనేజ్ లవ్ స్టోరీ ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ గా రాసుకోవటం బాగుంది. శివాజీ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు వాదనలతో సాగుతుంది. డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. కొన్ని ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. క్లైమాక్స్ తెలిసిందే అయినా ఎమోషనల్ గా ఎండ్ చేసిన తీరు ఆకట్టుకుంది. కథలో కొన్ని చోట్ల లాజిక్స్ పక్కన పెట్టాడు డైరెక్టర్. కథ కోసం తనకు కన్వీనియంట్ గా సీన్లు రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా కోర్ట్ మూవీకి శివాజీ హైలైట్ గా నిలిచాడు. కులం, ప్రతిష్టల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించాడు. చందు పాత్రలో రోషన్, జాబిలిగా శ్రీదేవి క్యారెక్టర్స్ కు బాగా సూట్ అయ్యారు. వారి కెమిస్ట్రీ కూడా బాగుంది. లాయర్ పాత్రలో ప్రియదర్శి మెప్పించారు. తనపై ఉన్న కామెడీ ఇమేజ్ కు భిన్నంగా పాత్రలో ఒదిగిపోయాడు. నాని ప్రొడక్షన్ వాల్యూస్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కూడా బాగున్నాయి.